పిఠాపురం నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా 3వ విడత రైతులకు నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా పిఠాపురం వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం 5 కమిటీ సభ్యులు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విచ్చేశారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ, రైతులు దేశానికి వెన్నెముక అని 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే రైతు అహర్నిశలు కష్టపడాలన్నారు. అలాంటి రైతుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ పేరిట అకౌంట్లో నగదు జమ చేయడం, సంవత్సరానికి 20,000 రూపాయలు 3 దఫాలుగా రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తద్వారా ఆ రైతు పంట పొలాలకు కావలసిన రసాయనాల కొనుగోలుకి, పెట్టుబడికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వ్యవసాయ శాఖ ఏడీ స్వాతి, పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కల వరలక్ష్మీ రమణరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల భవానీ శంకర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్బాబు, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, పిఠాపురం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కేతిరెడ్డి గౌరీ లక్ష్మి, ఉమ్మడి అమలేశ్వరి, సత్యవేణి, పిఠాపురం పట్టణ జనసేన నాయకులు కొత్తం సుందర్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ బలిపల్లి అనిల్, బొజ్జ లోవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండి ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 99% పైన మీ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయినాయి. రైతాంగాన్ని సిద్ధం చేయాలనుకుంటున్నాం. Please. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై చంద్రబాబు, జై జనసేన. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, కూటమి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మన అందరి ఆరాధ్య నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 12 కోట్లు రైతులకి వారి యొక్క ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతుల కోసం ఇచ్చేటువంటి నిధులు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇచ్చేటువంటి నిధులు రెండు కలుపుకొని ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 12 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో 23,000 పైచిలకు రైతులకు 42 కోట్లు
రైతాంగానికి పిఠాపురం నియోజకవర్గం వచ్చేసరికి మొన్న గడిచిన మొదటి విడతలో ప్రతి రైతుకి 7,000 రూపాయలు నగదు జమ చేయటం, రెండవ విడతలో మరో 7,000 నగదు రైతుల ఖాతాల్లో జమ చేయటం, ఆఖరిగా ఇప్పుడు మరొక 6,000 రైతుల యొక్క ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. వెరసి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి, నేటి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మరి ఖజానాలో నయా పైసా లేకుండా ఊడ్చిపెట్టి వెళ్లిపోయినటువంటి గత పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట కోసం ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు నగదు జమ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 10 సెంట్లు భూమి కలిగినటువంటి రైతుకు కూడా ఈరోజు డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 రూపాయలు జీతం లోపల ఉన్నటువంటి డి క్లాస్ ఉద్యోగులు కూడా ఈరోజు వ్యవసాయం మీద వారికి కూడా నగదు జమ చేయడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మరి విజనరీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకులు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.